నేను ప్రభువులో లేనప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది. ప్రభువులో లేనప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది. ప్రభువులోకి వస్తే నాకు కష్టాలు బాధలు వస్తున్నాయని ఒకడు అంటున్నాడు. అంటే అర్థమైంది, సైతాను గాడి దగ్గర కొన్ని ఆలోచనలు ప్రభు నాకు నేర్పించిండు. ఏమన్నా తెలుసా? సైతాను గాడు కొత్తగా ఒక స్టెండు సృష్టించినాడు. అదేందో తెలుసా? ప్రభువులోకి వస్తేనే కష్టాలు వచ్చేటట్లు క్రియేట్ చేస్తున్న మనుషుల్ని. ప్రభువుని కాడికి కాకుండా లోకానుసారంగా బతికితే ఆనందంగా సంతోషంగా ఉండదంట. ఈ రకమైన ప్లాన్లు వేసిండు ఇప్పుడు మళ్ళీ కొత్తగా. మనుషులు ప్లాన్లు వేస్తుంటే ఇప్పుడు వాడు ఇంకా భయంకరమైన ప్లాన్లు వేస్తున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథము పక్కన పెట్టుకొని పడే దెయ్యాలు పడతాయి అంట. అంటే అర్థమైంది బైబిల్నే దెయ్యాలుగా మార్చారుగా. అంటే ప్రభువే దెయ్యాలు పట్టినాడు అనరా లేదా? ఇప్పుడు ఈ మాటలు మాట్లాడేవారు ఎవరయ్యారంటే, ఈ మాటలు మాట్లాడేవారు మొత్తం ఎవరంటే బుద్ధిహీనుడు, భక్తిహీనుడు, ప్రభు మార్గాలు లేని వ్యక్తి, ప్రభు మార్గాన్ని పోరాటం చేయలేని వ్యక్తి. ప్రభు నమ్ముకుంటే అన్ని కరెక్ట్గా ఉండాలి, ఇవన్నీ మనమేడ చేస్తామని పక్కగా తొలగిపోయిన మనిషిడు. ప్రభు చెప్పే మాటలు ఏంటంటే రోషం కలిగిన మాటలు ఉంటాయి. అక్కడ ఏమన్నా తెలుసా? పాపం చేయొద్దు అంటాడు ఆయన. అబద్ధాలు అంటాడు. వీడి చేత కావట్లే పాపం చేయకుండా ఉంటాం, ఆ మనిషి వల్ల కావట్లే అబద్ధం ఆడటం, ఆ మనిషి వల్ల కావట్లే లోకానుసారంగా బతకటం, ఆ మనిషి వల్ల కావట్లే. ఆ మనిషి జయించలేకపోతుండే ప్రభు మార్గాలు, ప్రభు వైపు నడవలేకపోతుండే ఆ మనిషి. ఆ నడవలేని మనిషి అంటాడు, దేవుడిని నమ్ముకున్న నాలు కష్టమంట, దేవుని నమ్ముకోకపోతే ప్రశాంతత అంట. చూడండి ఎటువంటి మలుపు దిప్పుతున్నాడో సైతం గమనించండి దేవుడి బిడ్డ.